నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. 2 నెలల పసికందుని గర్భగుడిలో కొట్టి చంపేశారు. ఆడపడుచుడిని గుడి సాక్షిగా దేవతలు దేవుళ్ళు చూస్తున్నటువంటి ఆ గర్భగుడిలో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక్కడ కారణము 100 రూపాయల ఫీజు కట్టలేదని చెప్పేసి చెప్తున్నారు, కానీ నాకైతే అక్కడ 100 రూపాయలు మ్యాండేటరీగా కనపట్టాల. కేవలము కుల వివక్షనే కనపడుతుంది. కొట్టిన వాళ్ళు రెడ్లు, కొట్టించుకున్న వాళ్ళు రజక సామాజిక వర్గం, అంటే సాకలి సామాజిక వర్గానికి సంబంధించిన. అయితే ఆ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి మహిళలు మాట్లాడుతూ, మాకు విశారదం సారే రావాలి, విశారదం సారే ఈ రోజున దీన్ని ఇంత వైరల్ చేశాడు, ఆయనే మా కోసం నిజాయితీగా పోరాడాడు, మాకు ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ పార్టీలు వద్దు, సారే రావాలి, సార్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడారో నీకు క్లారిటీగా వినిపించి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, చూడండి. అంబేద్కర్ గారి భావజాలం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తులు, పూలే గారి యొక్క జీవిత చరిత్ర ప్రజలకు తెలియాలనుకున్నటువంటి వ్యక్తులు, స్వాతంత్ర ఉద్యమం పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు, నిజం మీడియాని అభిమానించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగం అనేది ప్రతి ఇంటికి చేరడం అనేది అవసరము. కాబట్టి రాజ్యాంగానికి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ కింద నా నెంబర్ ఉంది, నిజం మీడియాకి మీరు పంపించేటువంటి ప్రయత్నం చేయండి. అదే సందర్భంలో అంబేద్కర్ గారి యొక్క పటము లేనటువంటి దళిత కుటుంబం ఏదన్నా ఉన్నా కానీ 100% అది నేరంగా పరిగణించాలి. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క పటాలను కూడా పంపించేటువంటి ప్రయత్నం చేయండి. అదే సందర్భంలో వెనకబడినటువంటి తరగతుల యొక్క అభ్యున్నతను కోరుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే పూలే గారి యొక్క పటాన్ని ఖచ్చితంగా పంపించండి. ఆయన జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా పంపించండి. ఆయన జీవిత చరిత్ర ఆయన ఆధారంగా చేసుకునే అంబేద్కర్ గారి యొక్క పోరాటం జరిగిందనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా మీరు మర్చిపోవద్దు. అదే సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం అనేది ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. ఆ స్వాతంత్ర పోరాటంలో ఎవరినన్నా మనం ముఖ్యమైనటువంటి నాయకుడిగా చెప్పుకోవాలంటే అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారినే. ఆయనకు రావాల్సినటువంటి గుర్తింపు కానీ గౌరవం కానీ ఈ దేశంలో తగ్గలేదు అనుకునేటి వాళ్ళు ఆయన పుస్తకాలను పంపించండి. అదే సందర్భంలో ఆయన ఫొటోస్ను కూడా పంపిస్తే వీటన్నిటిని కూడా మేము గ్యాదర్ చేసుకొని ఇంటింటికి తిరిగి మహనీయుల యొక్క చరిత్రను చెప్తూ, మహనీయుల యొక్క గొప్పతనానికి వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ, అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, మహనీయుల గొప్పతనాన్ని ప్రతి వ్యక్తికి కూడా తెలిసేలాగా చేయడమే నిజం మీడియా యొక్క లక్ష్యం. దగ్గరుండి మా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉండి చేసి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాజకీయ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా వచ్చి చేసినా ఎవరు చేయలేదు. ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు, కానీ ముందు నుంచి ఉన్నది విషాదం మానస్ సార్ వాళ్ళు మాత్రమే ఉన్నారు సార్. ఆ సార్ మాత్రం ఎక్కడున్నా వచ్చి మాకు సాయం చేయాలని కోరుకున్నాం. గొప్పటే కావాలి సార్, మా పాపకు న్యాయం కావాలి. ఓకే, ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు వెళ్తాయి, వివిధ సంఘాలు వెళ్తాయి, మద్దతు తెలుపుతాయి. కానీ మద్దతు తెలపాలి కూడా, అందరూ కూడా వెళ్ళి సపోర్ట్ చేయాలి, జరిగినటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాలి. కానీ బాధిత కుటుంబాన్ని విశారదన్ గారిని ఎందుకు కోరుకుంటున్నారు? విశారదన్ సారే రావాలి, విశారదన్ సార్ పోరాటం చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ఎందుకు అంటున్నారు అనేది మనం పరిశీలిస్తే, ఆయన జరిగినటువంటి వెంటనే వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి పోలీసులతోటి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి నేను మీకు వినిపిస్తాను, చూడండి. స్క్రీన్ ఉంటే డిస్ప్లే చేసి చూపించేవాడిని, కానీ ఫోన్లో వినిపించి క్లారిటీగా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, చూడండి, వినండి. డిఎస్పీ గారు అంటున్నాడు, పోలీసులకి సిగ్గు శరం ఉందా? ఎందుకు చంపినటువంటి రెడ్లని అరెస్ట్ చేయట్లేదు? క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్, మీరు ఒక డిఎస్పీ పోలీస్ హోదాలో ఉండి వాళ్ళను పాపం చంపి ఆడలను కొట్టి ఇంతమందిని కొట్టినా వాళ్ళని రెడ్లను ఎందుకు తీసుకొచ్చారో చేయట్లేదన్నా? రీజన్ ఏంటి? ఎవరి నెత్తురు కూడి తింటారో నాకు అర్థం కావట్లే. ఎందుకు ఎవరి నెత్తురు కూడు తింటున్నారు? ఎవరి నెత్తుటి కూడు? 2 నెలల పాపను చంపేశారు, ఆడబిడ్డలని విచక్షణారహితంగా కొట్టారు, అయినా ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఎవరి నెత్తురు కూడు? ఎవరి నెత్తురు కూడు తింటున్నారమ్మా? కారణం ఏంటి? వాళ్ళు బుద్ధి పోయకుండా కొత్త నుంచి 2 రోజులు పోవాలి నీళ్ళు బంద్ చేసి కూర్చుంటే వీళ్ళకి దిక్కు లేదు, ఉంటా వీళ్ళ మీద కేసు చేయడానికి పోయినారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒకటే రీజన్. 2 నెలల పాప చంపేశారు, 2 రోజుల పాటు బువ్వా నీళ్ళు తినుకోకుండా వాళ్ళు కూర్చున్నారు, మళ్ళా ఉల్టా వీళ్ళ మీద కేసు చేయాలని చూస్తున్నారంట. అబ్బా, ఏమి రాజకీయం సార్ ఇది? చెప్పండి, వీళ్ళకి కోర్టు నుంచి ఎందుకు పోతారు? వాళ్ళని సంకలన చేతులు పెట్టి వీరికి ఎందుకు పోలీస్ స్టేషన్ లేదు, ఎందుకు రిమాండ్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు పోలీసులకు సిగ్గు సర్వం లేకుండా ఎందుకు నిలబడ్డారు కదా? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోతారు? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోవట్లేదు మీరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ మీద ఒత్తిడి ఏంటి? అసలు కారణం ఏంటి? అసలు చెప్పండి. ఇంత బాధంగా
బాహాటంగా ఆ నాయకుడు వాళ్ళని నిలదీస్తుంటే ఒక్క మాట సమాధానం చెప్తలేదు. బుల్లెట్ లాంటి ప్రశ్నలు వాళ్ళకి సంధిస్తూ ఉంటే ఆ బుల్లెట్లు ఉన్నటువంటి పోలీసులు ఒక్క మాట కూడా తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నారు. సమాధానం చెప్పలేని ప్రశ్నలని వాళ్ళ మీదకి ఆ నాయకుడు సంధిస్తున్నాడు. ఇంకా నీకు కుటుంబాలు లేవన్నా, నీకు భార్య పిల్లలు లేవన్నా, అబ్బా. పిల్ల 2 నెలల పాపం చంపిండ్రు. ఆ రెడ్లను అరెస్ట్ చేయకుంటే ఈ యూనిఫామ్ ఎందుకు బ్రదర్ మీది? అబ్బా, దేనికి యూనిఫామ్? మీ కుటుంబాలు లేవన్నా, మీకు భార్య పిల్లలు లేరన్నా, 2 నెలల పాపని చంపేస్తే వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఎందుకన్నా మీకు ఈ యూనిఫామ్స్? ఎందుకంటున్నా మీకు ఈ యూనిఫామ్స్? వాట్ ఏ క్వశ్చన్ సార్. మాటలు మీది. మీ డ్యూటీ దేనికి? మీ యూనిఫామ్ దేనికి? అసలు రీజన్ ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీ డ్యూటీ దేనికి? మీ యూనిఫామ్ దేనికి? అసలు రీజన్ ఏంటి? ఏంటబ్బా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రీజన్ ఏంటబ్బా? రీజన్ చెప్పండి ఒకటి. కారణం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది రాష్ట్రం అంతా అతిపెద్ద ఉద్యమం అయింది సార్. చివరికి పోలీసులు మొత్తం సస్పెన్స్ కావాల్సి వస్తుంది. మీరు మర్యాదగా ఓకే, విన్నారు కదా విశారదన గారు ఏ స్థాయిలో ఏ విధంగా ఎలా నిక్కచ్చిగా నిలదీశాడో. ఆ నిలదీసినటువంటి విధానానికే ఈ రోజున రాష్ట్రం మొత్తం కదిలింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు అన్నీ కదిలినాయి. రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలు కదిలినాయి. వివిధ రాజకీయ పార్టీలు కదిలినాయి. ఎమ్మెల్యేలు కదిలారు. పోలీస్ యంత్రాంగం కదిలింది. అయితే ఇక్కడ కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమని చెప్పేసి అది కుల వివక్షకు సంబంధించినటువంటి దాడి కాదు, కులం ఇక్కడ ఏం పనిచేయలేదు, ఏదో ఘర్షణ పెరిగి ఆ విధంగా జరిగిందని చెప్పి. ఏమయ్యా నేను అడుగుతున్నా, ఈ సోమేరు మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు నేను అడుగుతున్నా, 100 రూపాయల కోసం ఎవరన్నా 2 నెలల పసిపాపని చంపేస్తారా? 100 రూపాయల కోసం మహిళల మీద దాడి చేసే స్థాయిలో తెలంగాణలో రెడ్లు ఉన్నారా? లేరు కదా. అంటే క్లియర్ కట్టుగా కుల ఉన్మాదంతో జరిగినటువంటి దాడే అది. ఎంత నీచంగా నికృష్టంగా తయారయ్యారయ్యా అంటే, ఒక 100 రూపాయలు వాళ్ళు కట్టలేదనుకో, నిజంగా నిజాయితీ కలిగినటువంటి రెడ్లయితే, నిజమైనటువంటి రెడ్డి స్వభావం కలిగినటువంటి మంచి రెడ్లయితే ఆ 100 రూపాయలు వాళ్ళే కట్టి కూడా దర్శనం చేయించేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ కుల ఉన్మాదంతో, కుల అహంకారంతో, అధికార బలంతో రెచ్చిపోయినటువంటి సంఘటన ఇది. నేను అందరు రెడ్లని అంటలేదు. రెడ్లలో మానవతావాదులు ఉంటారు, రెడ్లలో మహానుభావులు ఉంటారు. రెడ్లు ఎవరైతే దిగజారిపోతున్నారో, ఎవరైతే అనగారిపోతున్నారో, ఎవరైతే ఈ సమాజంలో ఇంకా కూటికి కూడా నోచుకున్నటువంటి పేదలు ఉన్నారో వాళ్ళని పైకి తేవాలని కోరుకునేటువంటి చాలా మంది రెడ్లు ఉంటారు. వాళ్ళందరికీ మేము సెల్యూట్ చేస్తున్నాం. కానీ ఎవరైతే ఈ దాడి చేశారో, ఎవరైతే 2 నెలల పసిపాపను చంపారో వీళ్ళు మాత్రం 100% కుల ఉన్మాదంతో, అధికార మదంతో చేసినటువంటి పనే ఇది. వెంటనే వాళ్ళని రిమాండ్కు పెట్టాలి. రిమాండ్కు పెట్టడం కాదు, విడుదల కాకోకుండా వాళ్ళకి జైలు శిక్ష పడాలి. రిమాండ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బయటికి రాకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అట్టుడిగిపోతుంటే, రాష్ట్రంలో ఒక రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బీసీ బిడ్డకి, బీసీ మహిళలకి రక్షణ లేకపోతే 2 నెలల పసికందుని లేక పుట్టినటువంటి ఆ బిడ్డను చిరిమేసి చంపేస్తే నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే అని మాట్లాడుతుంటే కనీసం దాని మీద మాట్లాడరు. కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి ఏదో బండి ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడడానికి, స్పందించడానికి ముఖ్యమంత్రులకు సమయాలు ఉంటాయి. ఏది వీధుల్లో పెట్టుకున్నటువంటి ఫుడ్ కోర్టుల గురించి, ఫుడ్ బిజినెస్ల గురించి, అన్నాలు అమ్ముకునేటువంటి అంశాల గురించి మాట్లాడడానికి సోషల్ మీడియాలో ఫేమస్ అయితే వాటి గురించి స్పందించడానికి ముఖ్యమంత్రులకు సమయాలు ఉంటాయా? బీసీ బిడ్డలు చచ్చిపోతే, 2 నెలల పసికందును చంపేస్తే, ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే వీటి మీద స్పందించడానికి ముఖ్యమంత్రులకు సమయం ఉండదా? ఏ ముఖ్యమంత్రులు మీరు అంటున్నా? వేటి మీద స్పందించాలో కూడా తెలియనప్పుడు ఎందుకు ఆ పదవులు దిగిపోండి. కనీసము ఏవి సామాజిక అంశాలు కాదో, ఒక గుడిలో, గర్భగుడిలో పసి కందు మీద దాడి చేసి చంపేస్తే తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యావత్ భారతదేశం మొత్తం చూస్తుంది ఆ వీడియోని. ఎంత విచక్షణారహితంగా, ఎంత కేరింతలు అరుపుల మధ్యలో వాళ్ళు ఎంత వేడుకుంటున్నా కానీ వాళ్ళు దయ లేకోకుండా నిర్దయగా మృగాలులాగా దాడి చేస్తే ముఖ్యమంత్రి స్పందించడా? ఏం అహంకారం మీకు? ఎంతో మంది వస్తుంటారు పోతుంటారబ్బా ముఖ్యమంత్రులు. ఏమైనా కొత్తనా? కేసీఆర్ గారు 9 ఏళ్లకు పైగా పోలేదా? ముఖ్యమంత్రి పదవి దిగిపోలేదా? ఈరోజు మీరు రాలేదా? మీ తర్వాత ఇంకొకరు వస్తుంటారు పోతుంటారు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అధికారం చేతుల్లో ఉన్నప్పుడు మీరు ప్రవర్తించినటువంటి ప్రవర్తనని ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారనేది మర్చిపోవద్దు. కనీసం ఒక స్పందన లేదు, కుటుంబాన్ని ఆదుకుంటామని స్టేట్మెంట్ లేదు.
దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తామని స్టేట్మెంట్లు ఏది ఇది? అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు పోలీసులుగా ఉండి లాకప్ డెత్తులు చేసినా ఓకే. మీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు గర్భగుడిలో బీసీ బిడ్డలను చంపినా ఓకేనా? మీకు సమాధానం చెప్పండి, మాట్లాడండి. మాట్లాడుకోకుండా సమాధానాలు చెప్పుకోకుండా మళ్ళా గద్దెనెక్కుతాములే, మళ్ళా అధికారాలను చేజిక్కించుకుంటాములే అనుకుంటే అది కల్లా. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు, అగ్రకులాల్లో ధనికులైనటువంటి మానవతావాదులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి చర్యలను ఖండించండి, ప్రజల్లో ఓటు చైతన్యం తీసుకురండి. ఎన్నాళ్ళ వీళ్ళ దొరల పాలన, ఎన్నాళ్ళు ఈ పెత్తందారుల పాలన? ఇప్పటి వరకు ఎవరెవరైతే అధికారపు అంచుల్లోకి రాలేదో, అధికారపు అంచుల్లోకి రానటువంటి వర్గాలని అధికారానికి దగ్గర చేయండి. చైతన్యం ఉన్నటువంటి గడ్డ, పోరాటాల గడ్డ, పోరాట పట్టిమని భారతదేశానికి పరిచయం చేసినటువంటి ఆ తెలంగాణ గడ్డలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ముఖ్యమంత్రులు స్పందించకపోతే ఊరకుండవలసినటువంటి అవసరం అసలు లేదు. 90% ఉన్నటువంటి ఈ ప్రజలు ఏకమవ్వాలి, అన్ని వర్గాలని కలుపుకోవాలి, రాజకీయ చైతన్యం తెచ్చుకోవాలి, రాజ్యాధికారాన్ని చేపట్టిన రోజే ఈ దాడులు ఆగుతాయి, ఈ లాకప్ డెత్తులు ఆగుతాయి, మన శవాలు బయట ఊరేగించడం ఆగుతాయి, మన శవాల మీద రాజకీయాలు చేయడం ఆగుతాయి, మన అక్కచెల్లెల మీద అత్యాచారాలు జరగడం ఆగుతాయి. అప్పటి వరకు మనం రాజకీయంగా చైతన్యం అవ్వనంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయనేది మీరు గుర్తుపెట్టుకోవాలని, ఏదైతే బాధితులు విశారదన గారి మీద నమ్మకం పెట్టుకున్నారో నమ్మకానికి తగ్గట్టుగా వాళ్ళు పోరాటం చేయాలని, పోరాటం చేసి ఏ బాధిత కుటుంబం అవుతుందో ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చేయాలని, అదే సందర్భంలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా పోరాటం ముందుకు తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే స్పందించాలని చెప్పేసి మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే మాట్లాడుతుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.